విశ్వ నగరం అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అడ్డగుట్టలను కూడా పట్టించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పాలకులు సంకుచితంగా ఉండొద్దన్న ఈటెల తనకు క్లబ్స్ కి పోయే అలవాటు లేదని, ప్రజల చుట్టూ తిరగడమే తన అలవాటన్నారు. నాగోల్ రాక్ టౌన్ పార్క్ లో వాకర్స్ తో ఈటెల మీట్ అయ్యారు. మౌత్ పబ్లిసిటీ అన్నిటికంటే గొప్పదని చెప్పారు. తాను మనిషిని నమ్ముకున్న వాడినన్నారు ఈటెల. ఫ్లెక్సీల మీద ఉన్న ఫోటోలు, గోడల మీద రాతలు పోతుండొచ్చు, ప్రజల గుండెల్లో ఉన్న ఫోటో శాశ్వతమన్నారు. ఇప్పుడు మాటలు కాదు చేతల సమయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాట్ పాసిబుల్ అనేది డిక్షనరీలో ఉండదన్నారు ఈటెల. వంద కోట్లు అయితే 200 కోట్లు అయితే కాదు, అన్నిటి వేసి మొత్తం మార్చి చూసిన జిల్లాలో ఒకసారి. అంటే ఎట్లా ఉంటుంది పని అంటే, మనకు ఊళ్ళలో పోతుంది అంతా ఊళ్ళో బాగా ఉండే. ఊళ్ళలో పోతున్నప్పుడు వెనుకడ ఎప్పుడో బాయిలు తగ్గుంది, అవి మెల్లమెల్లగా రోడ్డు అయితే వస్తాయి. నీళ్ళ కనుకుంటే తెలంగాణ చక్కగా తెలిసిన ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ గుడి ఉంటుందని చెప్తుంది. కానీ తెలంగాణ కొత్తలో పోతే చక్కరపై ఆ కారు బాయిలు పడుతుంది, స్కూటర్ బాయిలు పడుతుంది. కానీ పాత బాయిని పూడ్చే వెసులుబాటు లేదు ప్రభుత్వంలో. తెలంగాణ వచ్చినాక ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పాత బాయిలు లేవు, ఈ ట్రేడ్ కార్నర్స్ లేవు, 100 మంది చంపుతుందో దీని పరిష్కారం కావాలని జీవించాం. మూడోది నరసన్న ఇప్పుడు ఒక మాట మాట్లాడి, నేను సూసైడ్ హాస్టల్ పెట్టాను. నాకు ఇక్కడ నాకు స్థలం నగరే ఉంటుందండి, స్థలం నగరే ఉంటుంది ఎక్కడ దగ్గర. ఇంకా అప్పుడు టీవీ రాలేదు, 76 అనే చెప్తుండే. కేశవనగర్ స్టూడెంట్కి హాస్టల్ ఉండే పిల్లగాడిని నాకు అన్నను కథలతో కలిసిపెట్టు. చాలా హాస్టల్ ఉండొచ్చు, కథలతో కలిసిపెట్టు. ఆ బువ్వల తెల్ల పురుగులు రాళ్ళను ఏరేసుకొని పురుగులు ఏరేసుకొని ఆ నీళ్ళ చేత మేము తింటుంటే నేను ఒక 2 సంవత్సరాలు చూసిన